సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం డివిజన్ స్థాయిలో ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశాన్ని జరుపుకోవడం అనేది జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలను జరపకుండా ఈరోజు వరకు జరపకుండా అక్కడ పాలక వర్గాలు లేకుండా చేసినటువంటి పరిస్థితులలో ఇటీవల కాలంలో ఈ 9వ తారీఖు నుండి నామినేషన్లు వేయండి, వెంటనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపండి అని చెప్పి నోటిఫికేషన్ వేసినటువంటి సందర్భం ఉన్నది. ఈ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేటువంటి ఒక సందిగ్ధాన్ని కొంతమంది కోర్టులోకి పోతా ఉన్నారు, కొంతమంది సుప్రీంకోర్టులోకి పోతా ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం పైన నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో ఖమ్మం డివిజన్ వ్యాప్తంగా కారేపల్లి మండలం, కామేపల్లి మండలం, ఏనుకూరు మండలం, రఘునాథపాలెం మండలం, కొణిజర్ల మండలంలో ఒక బలమైనటువంటి గ్రామాలలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పోటీ చేయాలని నిర్ణయం చేసింది. అంతేకాకుండా డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శక్తులు ఏవైతే ఉన్నాయో, విప్లవ శక్తులు, విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వీళ్లతో పాటుగా ఐక్య సంఘటనని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రకటిస్తూ ఉన్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గతంలో మాదిరిగా ప్రజలని మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక పక్క, గతంలో ఒక దురహంకార పూరితంగా ప్రజల్ని మోసం చేసి పాలించినటువంటి, దురపాలన చేసినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క, వాళ్ళ అభ్యర్థులు ఒక పక్క, ఇలా ప్రజల్ని దోచుకొని, గ్రామాలని దోచుకొని తినడం కోసం వస్తున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉన్నది అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రజల ఓట్లని సరుకుగా, వస్తువుగా చేసి కొనుగోలు చేసేటువంటి దుర్మార్గులు మీ గ్రామాలకు వచ్చి మీ గ్రామాలని మొత్తం కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ప్రజలని అణచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలకులు వస్తున్నారు. ఆ పాలకుల పట్ల, ఓట్లకు డబ్బులు ఇచ్చేటువంటి, ఓట్లకు నోట్లు ఇచ్చేటువంటి దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రగతిశీల భావాలు కలిగేటువంటి వ్యక్తులు ఎవరున్నా, శక్తులు ఎవరున్నా, విప్లవ శక్తులు ఎవరున్నా, కమ్యూనిస్టు శక్తులు ఎవరున్నా వాళ్ళని ఆదరించండి. ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులని, శక్తులని ఆదరించండి. ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలకు అన్యాయంగా ఉండేటువంటి ప్రజా సంపదని లూటీ చేసేటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సత్తా చూపించడం కోసం ప్రజలందరూ కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, విప్లవ రాజకీయాల పట్ల విప్లవ చైతన్యంతో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరిచేటువంటి అభ్యర్థుల్ని మీరు కూడా బలపరచాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభ్యర్థనిస్తూ కోరుతా ఉన్నాం.